హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్యాస్ చిన్ని ప్రపంచం. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్యాస్ చిన్ని ప్రపంచం. Divine into my world of wonders. సో వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ వండర్స్. సో వెంటనే వెళ్ళి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ని. సో ఇక్కడ నుంచి డైలీగా వ్లాగ్స్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. నా డైలీ లైఫ్ వ్లాగ్స్ని నేను చేస్తున్నా. నాకేమనిపిస్తుంది, నాకు ఏమంటే ఇష్టం, నాకు ఎలా ఉండడం అంటే ఇష్టం ఏంటి అనేది నేను ప్రతి ఒక్కటి ఇప్పటి నుంచి వ్లాగ్ చేద్దామనేసి అనుకున్నాను. సో అందరికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఏంటిది ఇప్పుడు వచ్చింది ఈ టైంలో మొబ్లో కూర్చొని లైట్ వేసుకొని మళ్ళీ వ్లాగ్ చేస్తుందని అనుకుంటున్నారా? పర్లేదు, అనుకున్నా పర్లేదు. అదొక పెద్ద రీజన్ ఉందన్నమాట నేను ఇప్పుడు వ్లాగ్ చేయడానికి. ఎందుకంటే చెప్తా, చెప్పు, ఏదో ఏదో ఒకటి చెప్పు. దానికన్నా ముందు మీకు ఒకటి చూపించాలి. అసలు ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు నేను చేసేటప్పటికి? గెస్ చేస్తారా? సో ఇప్పుడు టైం వచ్చేసి 12:47 AM. PM కాదండి, AM. దెయ్యాలు దెబ్బలు ఆడుకునే టైంలో నేను వ్లాగ్ చేస్తున్నా. ఓకే, పర్లేదు. యాక్చువల్లీ నేను దెయ్యమే అనుకున్నా. దెయ్యమే, ఎస్. ఎవరు దెయ్యాలు కాకుండా ఉంటారు? మనుషులే దెయ్యాలు. నేను దెయ్యమే, మీరు దెయ్యాలే. ఏంటి మమ్మీ ఎవడీడు? సారీ, జస్ట్ కిడింగ్. సో అసలు నేను ఎందుకు వచ్చానో తెలుసా? నాకు బోర్ కొడుతుంది. ఏంటి ఈ టైంలో బోర్ కొడుతుంది అనుకుంటున్నారా? ఎస్, బోరే కొడుతుంది. పొద్దుటి నుంచి రూమ్లో ఒక్కదాన్ని ఉండేసరికి చాలా బోర్ కొడుతుంది. అక్కడికి చాలా ట్రై చేశా, ఏదో అటు ఇటు వర్క్స్ చేసుకోవడానికి. బట్ ఎప్పుడు గలగల మాట్లాడే గొంతు, అందరితో మాట్లాడే మనిషి సడన్గా అలోన్గా అయిపోతే అలానే అనిపిస్తుంది. బోర్ కొడుతుంది. పంతులు అప్పుడే చెప్పారు, నేను ఒంటరి గవలా మిగిలిపోతానని. సో యా, ఈ బోర్ కొట్టినప్పుడు నేనేం చేస్తానో తెలుసా? నాకు ఎప్పుడు అలవాటు లేనిది ఇప్పుడు నేను కొత్తగా ఒక 3 days నుంచి ఒక కొత్త అలవాటు నేర్చుకున్నా. బాగుంది, నాకు నచ్చింది. అంటే నేను ఎప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు కూడా బుక్స్ పట్టి చదవను. అలా అని ఐఎమ్ నాట్ ఏ పూర్ స్టూడెంట్, ఓకే. బాగానే చదివాను. వితౌట్ బ్యాక్లాగ్స్ నేను కంప్లీట్ చేసుకున్నా, ఓకే. ఐఎమ్ అన్ యావరేజ్ స్టూడెంట్ అనొచ్చు. లేకపోతే నేను చెప్పను, యావరేజ్, ఓకే. సో అలా నేను బుక్స్ కూడా చదవను. నేను ఇప్పుడు బుక్స్ చదువుతున్నా, బోర్ కొడుతుంది అనేసి. సో ఎంతసేపు అని బుక్స్ చదువుతాను? చదివినంతసేపు చదివాను, తర్వాత నిద్ర వస్తుంది. నిద్రపోకూడదని ఎంత ట్రై చేసినా బుక్స్ చదివితే ఫస్ట్ నిద్ర వస్తాయి. సో నేను ఏం బుక్ చదువుతున్నాను అనుకుంటున్నారు? ఇది అందరూ చూసే ఉంటారు మోస్ట్లీ, అమ్మ డైరీలో కొన్ని పేజీలు. సో నాకు ఈ బుక్ చాలా బాగా నచ్చింది. నేను చదివిన ఫస్ట్ డేనే 4 parts చదివేశాను నేను దీంట్లో. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మన అందరం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ, అంటే వాళ్ళనే కాదు, చాలా వరకు అబ్బాయిలు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఉన్న ఒక వ్యక్తి గురించి నేను చదువుతున్నా. నా ఇష్టం అని రామ్ గోపాల్ వర్మ గారి బుక్ అనమాట. అండ్ ఆయన ఫస్ట్ నుంచి ఒక ఛాన్స్ కోసం ఎలా చేశారు, ఎలా ట్రై చేశారు అనేది ఈ బుక్లో చాలా వివరంగా రాశారు. నేను ఇప్పటి వరకు చదివిన దాంట్లో ఓకే, బాగా ఉంది. ఇంకా నేను చదవాలి. అండ్ దాంతోపాటు నేను యాక్టింగ్ ఫీల్డ్లో వెళ్తున్నాను కాబట్టి స్క్రీన్ యాక్టింగ్ ఎలా ఉండాలి ఏంటి అంటే
తెలుసని నేను చెప్పను నాకు. కొంచెం కొంచెం తెలుసు కాబట్టి, ఇంకా కొంచెం నేను నేర్చుకుందామనేసి పనిలో పని అని స్క్రీన్ యాక్టింగ్ గురించి తీసుకున్నాను. ద రూట్స్ అండ్ మెథడ్స్. అండ్ ఇది ఐ థింక్ చాలా ఉపయోగపడుతది. ఎందుకంటే దాసం వెంకట్రావు గారు ఆయన ఒక రచయిత. ఆయన రాశారు. మనకు వాడుక భాషలోనే ఉంది. సో, బావుంది. నేర్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. సో, ఈ 3 బుక్స్ చదువుతున్నా. బట్ నాకెందుకో ఇంకా బోర్ కొడుతుంది. ఈ టైంలో ఏంటి నిద్ర రాకుండా బోర్ కొడుతుందా అనుకుంటున్నారా? అంటే చెప్తా వినండి. నా కథ, నా గాథ, నా బాధ అన్నీ చెప్తాను. చెప్పాలి. నువ్వే చెప్పాలి. అంటే ఒక వ్లాగ్‌లో సరిపోదు. చిన్న చిన్న కథ అయితే కాదు కదా! చిన్న చిన్న స్టోరీసే పెద్ద పెద్దగున్నాయన్నమాట. సో, నేను కొంచెం టైం తీసుకొనైనా మెల్లమెల్లగా నేను చెప్తాను. ఒకే వ్లాగ్‌లో పెట్టడానికి కాదు కాబట్టి నేను చెప్తాను. సో, ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? యాహ్! నా చైల్డ్‌హుడ్ నుంచి నేను స్టార్ట్ చేయనా? ఇఫ్ యూ డోంట్ మైండ్. సో, అలా ఫ్లాష్ బ్యాక్‌లోకెళ్తే నా చైల్డ్‌హుడ్ ఎంత బాగుండేదండి అసలు. అందరూ అబ్బాయిలే బయట తిరిగి ఆడుకునే వాళ్ళని అంటారు కదా! నేను నన్ను ఇంట్లో ఒక మగరాయిలా చూస్తారనమాట. సో, నేను కూడా అలానే పెరిగాను. చెప్పుకోవాలంటే నా చైల్డ్‌హుడ్‌లో చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. నన్ను నేను సేవ్ చేసుకోవడానికి పక్కనోళ్ళని ఇరికిచ్చిన టైమ్స్ కూడా ఉన్నాయి. మరి నాకు పెద్ద ఏజ్ ఉందనుకోకండోయ్. ఒక 6, 7 ఇయర్స్ ఉంటాయి అంతే చైల్డ్‌హుడ్ అంటే. చెప్తాను. నాకు గుర్తున్నంత వరకు ఫస్ట్ నా చైల్డ్‌హుడ్‌లో నేను ఎలాంటి గేమ్స్ ఆడేదాన్ని అంటే లైక్ 5 బాక్సెస్ ఆట ఆడతారు కదా! కుంటే బిళ్ళ. 5 బాక్సుల ఆట రాయేసి ఆడతారు కదా! సో, ఆ గేమ్ ఎక్కువ ఆడేదాన్ని. నేను మర్చిపోయాను. ఆ గేమ్ నేమ్ ఏమంటారో తెలియదు. అది మర్చిపోయాను. అండ్ తర్వాత ఒక ప్లాస్టిక్ బాల్, ఒక బ్యాట్ తీసుకొని క్రికెట్ ఆడేవాళ్ళం. అది ఇళ్ళల్లో పడితే వాళ్ళేమన్నా తిడతారు అని భయంతో ఇంట్లో పడగానే అందరూ ఎటువైపు ఉరికేసేవాళ్ళనమాట. అది ఆడాను. తర్వాత హైడ్ అండ్ సీక్. మా సైడ్ డింగ్ డింగ్ బాల్ అంటామనమాట మేమప్పుడు చిన్నప్పుడు. హైడ్ అండ్ సీక్ ఆడేదాన్ని. మొత్తం అందరం ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరం హైడ్ అండ్ సీక్ ఆడేవాళ్ళం. అది కూడా ఒక్క ప్లేస్‌లో కాదండి. ఇప్పుడు అదే ఏరియాలో ఆడాలనే రూల్ అయితే లేదు. దొంగైనోడు వాడు కర్మ. వాడు ఎక్కడ ఎతుకుతాడో, ఎలా వెతుకుతాడో, అసలు ఎంత టైం పడతదో ఒకడికి దొంగ అయితేనే తెలీదు. ఒక ఏరియాలో స్టార్ట్ చేస్తే ఇంకొక ఏరియాలో పోయి దాక్కునేదాన్నండి నేను. అందరూ దొరికినా నేను దొరికేదాన్ని కాదు. అది అది కమిట్మెంట్ అంటే గేమింగ్ అంటే అలా ఉండాలి. అలా ఏం చేయమంటారు గురూజీ? ఏమీ చెయ్యను. వెయిట్ చేయండి. అలా ఆడాలి. అలా స్టార్ట్ చేసినప్పుడు ఏ మధ్యాహ్నమో, ఏ సాయంత్రమో అయితది. ఇంక వాళ్ళకి విసుగొచ్చి దొరక్కపోతే వద్దు ఇంక ఇంటికెళ్ళిపోదాం అందరం అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళెవరు రాలేదని బయటకొచ్చి చూస్తే ఎవరు ఉండరు. అక్కడ కూడా నేను ఒంటరిగానే అయిపోయా. ఓకే. పంతులు అప్పుడే చెప్పారు, నేను ఒంటరి గవలా మిగిలిపోతానని. అదొకటి. ఇంకొకటి సో, నాకప్పుడు బాయ్ కట్ హెయిర్ స్టైల్ అనేది చేశారనమాట. ఏమంటే ఎక్కడో చూసాను నేను. అంటే నన్నెప్పుడూ అది లైక్ సలూన్‌కి తీసుకుపోయేవారు మా నాన్న. మా నాన్న సలూన్‌కి తీసుకుపోయినప్పుడు వాళ్ళు కట్ చేసేది చూసాననమాట. నేను ట్రై చేద్దామనేసి ఇంట్లో ఉన్న కత్తెర తెచ్చుకొని, ఇక్కడ కొన్ని తీసి ఇలా కట్ చేయడం, ఇక్కడ కొన్ని తీసి ఇలా కట్ చేయడం ఏదో తేడాగా ఉందేంటి? అలా చేశా. నేనే కట్ చేశా. సారీ నేనే కట్ చేసుకున్నా నాకు నేను. అది ఏమైందంటే నా ఫ్రెండ్ పూర్ణిమ అనే ఉండే అమ్మాయి. చిన్న చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అనమాట. ఆ అమ్మాయి మీదికేసేసా. నేను కట్ చేసుకొని ఏం కాలేదులే ఎవరు చూడరులే అన్నట్టేమో వెళ్ళిపోయా దిమాగ్ ఇంట్లో.
మా అమ్మ చూసింది. చూసి, "ఏం చేసుకున్నావే తలపైన అంతా అలా కాట్లు పడినాయి. ఎవరు కట్ చేసినారు ఏమి" అని అంటే, నేను కట్ చేసుకున్నాను అని చెప్తే నన్ను తిడతారనేసి, "పూర్ణిమ కట్ చేసింది మమ్మీ" అని చెప్పిన. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा మా అమ్మ మా డాడీకి చెప్పింది. మా డాడీ, "ఎవరు కట్ చేసినారు నాన్న" అంటే, "పూర్ణిమ కట్ చేసింది డాడీ, నేను వద్దని చెప్పినా కూడా కట్ చేసింది" అని చెప్పేసి పూర్ణిమకి మీది చెప్పేసా. మా అమ్మ చెప్తూనే ఉంది మా నాన్నకి, "ఇదిగో ఆ పిల్ల మాట వినొద్దు, ఈ పిల్లే కట్ చేసుకొని ఆ పిల్ల కట్ చేసిందని చెప్పింటానని" చెప్తూనే ఉంది. మా నాన్న, నా బిడ్డ అట్లాంటిది కాదు, నా బిడ్డకి ఆ పిల్లే కట్ చేసి ఉంటుంది, నా బిడ్డ ఎందుకు కట్ చేసుకుంటుంది" అనేది మా నాన్న ఓ అని నన్ను నమ్మేసి, "పద నాన్న చూసుకుందాం" అనేసి వాళ్ళ ఇంటికి పోయినా. జస్ట్ పక్కనే ఇల్లు పోయినా. అక్కడ పోగానే ఫస్ట్ ఆ పిల్లని పిలిపించినారు. అసలు నేను ఎంత ధైర్యంగా పోయినాను అంటే అక్కడికి, అక్కడ కూర్చొని ఉన్నా, సారీ నిలబడుకొని ఉన్నా. నిలబడుకొని ఉన్నప్పుడు పిలిచారనమాట. అరుచుకుంటూ పోతారు కదా, అలా మా నాన్న ఓ అని ఇంక అదే నిజమని నా మాట నమ్మే పోయినాడు. అంకుల్ని ఆంటీని కూడా పిలిచారనమాట. "మీ కూతురు ఇలా నా కూతురు జుట్టు కట్ చేసింది, అట్లా ఎట్లా కట్ చేస్తారా" అనేసి. ఆ పిల్లని పిలిచారు బయటికి. పిలవగానే వాళ్ళ అమ్మ నాన్న ఒకటే క్వశ్చన్ అడిగినారు, "నువ్వు కట్ చేసావా లేదా, నిజం చెప్పు" అంటే, "లేదు మమ్మీ ఆ పిల్లే కట్ చేసుకోండి" అని చెప్పి నేను అక్కడి నుంచి వచ్చేసి ఇంట్లో కూర్చున్నా. నేను ఇంట్లోకి వచ్చి కూర్చున్నా. ఆ అమ్మ ఇంటికి వస్తని ఓ మైన నవ్వుతుంది. నేను చెప్తూనే అన్నా, "ఆ పిల్ల కట్ చేసుకొని ఉంటుంది, నువ్వు ఆ పిల్ల మాట నమ్మి అట్లా పోయినావు, ఇప్పుడు పోయిందా నీ పరువు పోయిందని" మా డాడీని ఆట పట్టించడం స్టార్ట్ చేసింది. సో అలా తుంటరి పనులు చాలా చేశాను. ఇంకొకసారి మా రిలేటివ్స్ మా ఇంటికి వచ్చారనమాట. ఈ స్టోరీ ఏంటంటే, నేను ఏదో 5-6 ఇయర్స్ కాదు, జస్ట్ ఒక అప్పుడప్పుడే నడుస్తున్నాను అనుకుంటా. ఐ థింక్ అప్పుడప్పుడే అంటే అలా కాదు, ఒక 2-3 ఇయర్స్ అంతే. 2-3 ఇయర్స్ ఉంటాయి అంతే. నాకు గుర్తుకు కూడా సరిగ్గా లేదు. జస్ట్ నేను వెళ్ళింది ఒకటే గుర్తుంది. అట్లా మా రిలేటివ్స్ ఇంటికి వచ్చారు. మా పెద్దమ్మ, పెద్దనాన్న, అక్క, అన్న అందరూ వచ్చారు. ఫ్యామిలీ అంతా ఇంటికి వచ్చారు. అంతా మాట్లాడుకున్నాం, అంతా ఆడుకున్నాం, అంతా అయింది. వాళ్ళేమో మా ఊర్లోనే మా ఇంకొక పెద్దమ్మ వాళ్ళు ఉన్నారనమాట. మా అమ్మ వాళ్ళ సిస్టర్ ఉన్నారు. వాళ్ళు అక్కడికెళ్ళారు. అక్కడికెళ్దామనేసి ఆటో ఎక్కేసి వెళ్ళారు. నేనేం చేశా, వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళిపోదాం అనేసి, వాళ్ళు నన్ను చూడలేదు. నాకు పిలవడం రాదు కదా, ఇంకా అప్పుడు మాటలు కూడా రావు. నాకు రాదు, నేను పిలవలేను. ఏం చేశాను, ఎగ్ ఎగ్జాక్ట్లీ ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది మా ఇంటి నుంచి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. ఆ 2-3 కిలోమీటర్స్ కూడా నేను ఆటో వెనకలే పరిగెత్తుకుంటూ పోయినా అంటే మీకు నమ్ముతారా? సీరియస్లీ అండి, నేను ఆటో వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళా. అలా వెళ్ళి మళ్ళీ అది ఎలా వచ్చానో కూడా తెలీదు. అంత గుర్తుపెట్టుకొని అటునుంచి అలానే నడుచుకుంటూ వచ్చి మా ఇంటికి కూడా నేను వెళ్ళలేదు. అప్పటికే మా నాన్న ఒక పక్క, మా అక్క ఒక పక్క, మా అమ్మ, మా నాన్నమ్మ అందరూ ఒక పక్క వెతుకుతున్నారు. చెరో పక్క వెతుకుతున్నారు. నేను ఎక్కడికి పోయినా చిన్న పిల్లని కదా, ఎక్కడైనా తప్పిపోయినానో లేకపోతే ఎవరన్నా ఎత్తుకుపోయారేమో అనేసి, అప్పట్లో చిన్న పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు ఎక్కువ అనమాట. సో వాళ్ళకేమైనా తీసుకుపోయినారేమో అని టెన్షన్ పడి మొత్తం అంతా వెతుకుతున్నారు. నేనేం చేశా, అక్కడి నుంచి ఎటు పోయానో అదే గుర్తుపెట్టుకొని ఆ ఏజ్లోనే అక్కడే వచ్చి మా ఇంటికి అటు సైడ్ రోడ్డుకి అటు సైడ్ లెఫ్ట్ సైడ్లో ఆపోజిట్లో ఆంటీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి బాగా కూర్చొని తింటున్నా, టీవీ చూసుకొని కూర్చొని తింటున్నా. అప్పటికే ఆంటీ వాళ్ళని అడిగినట్టున్నారు, మా పాప ఏమన్నా వచ్చిందా అనేసి. ఆంటీ వాళ్ళు లేరన్నారు. నేను సడన్గా వచ్చేసరికి ఆంటీ ఇంట్లోకి పిలుచుకొని ఇంట్లో కూర్చోబెట్టేసుకొని మా అమ్మ వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి ఇలాంటి పని చేశాను అనమాట నేను చిన్నప్పుడు. అప్పుడే డేర్ అండ్ డాషింగ్ ఉండేదాన్ని నేను. అంటే కొంచెం తులగా అనుకోండి, మా సైడ్ తులగా అంటారు.
ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నేనైతే ఇది షేర్ చేసుకోవాలనుకున్నా. ఇంకా చాలా ఉంది చెప్పడానికి. మెల్లమెల్లగా షేర్ చేసుకుందాం. సో, ఇప్పటికైతే ఇదే. ఒకవేళ మీకు కనుక నచ్చితే ఇంకా కావాలి అనిపిస్తే కింద కమెంట్లో కమెంట్ చేయండి. సో, నేను ట్రై చేస్తాను ఏదైనా ఇంకా చెప్పడానికి, షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇలానే నన్ను సపోర్ట్ చేస్తుండండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కొత్తగా నేను కాలేజ్‌లో చేసిన 'స్వేచ్ఛ' రిలీజ్ అవుతుంది. సో, నాకు మీ సపోర్ట్ కావాలి దానికి. ఇంకా అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా యూట్యూబ్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ భవ్యశ్రీ నాగమల్లి అఫీషియల్. అది నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, వెళ్ళి అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వండి. అక్కడ కొత్త కొత్త వీడియోస్, రీల్స్, ఫోటో పోస్టర్స్ ఏవన్నా ఉన్నా అప్డేట్స్ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఇస్తుంటాను. సో, తప్పకుండా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న గంట సింబల్‌ని కూడా కొట్టి ఆల్ అని కొట్టండి. అప్పుడే నేను ఏదైనా వీడియోస్ చేస్తే మీ వరకు వస్తాయి. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. అందరికీ బై బై. లవ్.